ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ఈ ఉదయకాల సమయమున ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి అమూల్యమైన వాగ్దానమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మనము ఆరాధించేటువంటి మన దేవుని నామము ఎలాంటిది అంటే ఒక బలమైనటువంటి దుర్గము. బలమైనటువంటి దుర్గము అని అంటే అర్థం ఏంటంటే ఒక పెద్ద కోట అని అర్థం. ప్రాచీన కాలంలో శత్రువుల బారి నుండి తప్పించుకోవటానికి, శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు వారు భద్రత కలిగి ఉండటానికి, వారు క్షేమము కలిగి ఉండటానికి ఒక ఎత్తైనటువంటి కోటలోనికి వారు వెళ్తారు. అలా కోటలోనికి వెళ్ళినప్పుడు వారికి ఎటువంటి అపాయము కలగకుండా, వారికి క్షేమము కలుగుతుంది, వారి ప్రాణములకు ఎటువంటి హాని కలగకుండా వారు భద్రముగా ఉంటారు. అయితే ఇప్పుడు మన ప్రభువు అలాంటి ఒక ఎత్తైనటువంటి కోటగా, మనకొక ఆశ్రయముగా, మనకొక దుర్గముగా ప్రభువారు ఉన్న ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు కనుక ఈ రోజున బలమైనటువంటి దుర్గము దగ్గరకు నీవు రాగలిగితే ప్రభువారు నిన్ను సురక్షితముగా ఉండేటట్లు నీకు సహాయము చేస్తాడు. కనుక బలమైనటువంటి దుర్గమైనటువంటి మన ప్రభువారు ఈ రోజున మనకు ఒక ఆశ్రయముగా ఉండి క్షేమమును ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు. ఒకవేళ ఈ రోజున మనుషులు నీకు కీడు చేస్తూ ఉన్నారు అని, మనుషులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని, మనుషుల వలన నీకు ప్రమాదము పొంచి ఉంది అని, వారి వలన నీ క్షేమమునకు ఇబ్బంది కలుగుతుంది అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే ఈ రోజున నీవు ప్రభువు దగ్గరకు రాగలిగితే, నిజముగా దుర్గమైనటువంటి ఒక ఎత్తైన కోటగా ఉన్నటువంటి ప్రభు దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన రెక్కల నీడలో నిన్ను కప్పి, ఆయన చేతి నీడలో నిన్ను దాచి, ఎటువంటి హాని నీకు కలుగకుండా, ఎటువంటి ప్రమాదము నీకు కలుగకుండా ఆయన సురక్షితముగా నిన్ను ఉంచుతాడు, నీకు సహాయము చేస్తాడు. కనుక ఈ రోజున బలమైన దుర్గమైనటువంటి యేసయ్య మనకు క్షేమమును అనుగ్రహించి తన రెక్కల నీడలో దాచి తన భద్రతను ప్రభువారు మనకు అనుగ్రహించునుగాక.